శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు లలితాదేవి ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, శ్రావణ మాసం వచ్చేసేసింది. ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతం, పూజ విధి విధానాలు, నైవేద్యం గురించి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ఎలా చేసుకుంటే మంచిది, దీని గురించి చెప్పండి సార్. తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లక్ష్మీదేవి యొక్క వ్రతం చేస్తున్నాము, ఎందుకు శ్రావణ మాసంలోనే చేయాలి అనే సంశయం ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళకు ఉంటుంది. పాతకాలం వాళ్ళంటే పెద్దవాళ్ళు చేస్తున్నారు, కంటిన్యూ చేసేస్తూ ఉండేవారు. మనకి శ్రవణ నక్షత్రముతో కూడినటువంటి నెల ఈ పౌర్ణమి వస్తుంది కాబట్టి దాన్ని శ్రావణ మాసం. ఏ సమయంలో అంటే ఏ నక్షత్రం మీద మనకు పౌర్ణమి వస్తే ఆ ఈ నెలగా చెప్తారు, మనకి ఆ మాసంగా చెప్తారు. కాబట్టి శ్రావణ మాసము పౌర్ణమి వచ్చింది కాబట్టి. మరి ఈ శ్రావణ మాసంలోనే ఎందుకు చేయాలి? ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. పూజ అనేటువంటి చెప్తాను ఎలా చేసుకోవాలనేది. శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు కాబట్టి అమ్మవారు ఉద్భవించినటువంటిది క్షీరసాగరం నుంచి ఉద్భవించింది, పాల సముద్రం నుంచి వచ్చింది అమ్మవారు. పాలకి కారకుడు ఎవరో జ్యోతిష్శాస్త్రరీత్యా అంటే చంద్రుడు. పాలకి, నీటికి, లిక్విడ్స్కి, మాతృత్వానికి, మనసుకి చంద్రుడు కారకుడు. అది మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి అందులో నుంచి ఉద్భవించింది. మనకి ఎందుకు లక్ష్మీదేవిని కోరుకుంటాం? దారిద్ర్యం తొలగాలి. ఎవరైనా లక్ష్మీదేవిని కోరుకునేది ఎందుకంటే లక్ష్మి అవసరం. కేవలం ధన రూపంలోనే కాదు లక్ష్మి అవసరం అనేది. ఆవిడ ఉన్నటువంటి అష్టలక్ష్మిలో అవసరం మనకి. ఎలాగా? ధైర్యలక్ష్మి, ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇలాగా అష్టలక్ష్ములు, విజయలక్ష్మి, ఆదిలక్ష్మి, ఇలా మనకి అష్టలక్ష్ములు ఉన్నాయి. ఈ లక్ష్ములందరూ కూడా మనకి అవసరమే. మనం ఏమనుకుంటాం, లక్ష్మి అంటే కేవలం ధన రూపంలో, రూపాయి రూపంలో, కరెన్సీ రూపంలో, ఏ దేశమైతే ఆ దేశంలో ఉండే నోట్స్ రూపంలోనే చూస్తాం. కానీ ఈ ఆరోగ్యాన్ని ఇచ్చేది, ధనాన్ని ఇచ్చేది, సంతానాన్ని ఇచ్చేది కూడా లక్ష్మి అని మనకు తెలియదు. అయితే ఈ కర్మని అనుభవిస్తున్నటువంటిది ఏదైతే ఉంటుందో, ఈ కర్మకి కారకుడు ఎవడంటే శని భగవానుడు. కర్మకారకుడు అంతే ఆయన మనల్ని ఇబ్బంది పెట్టడం కాదు అక్కడ. ఈ శనికి ఉండేటువంటి రాసులు ఏమిటి? మకరము, కుంభము. ఈ మకర కుంభ రాసులకు అధిపతి శని. జీవుడు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ధనస్సు రాశిని జీవుడిగా తీసుకుంటాం. ఈ మకర కుంభ రాశిని వైతరణి నదిగా కూడా తీసుకుంటారు, కర్మస్థానాలుగా తీసుకుంటారు. అంటే ఈ జీవుడు మీనమనే మోక్షం దగ్గరికి వెళ్ళాలంటే ఈ కర్మని దాటాలి. ఈ కర్మని దాటేటువంటి క్రమంలో లక్ష్మీ అనుగ్రహం కనుక మనకు ఉంటే ఈ కర్మ ఈజీగా దాటేస్తాం. లేకపోతే ధైర్యం లేకపోయినా దాటలేం. డేర్ చేయలేదండి అందుకని అలా ఉండిపోయాడు అంటారు. సంతానం లేకపోయినా అతని కర్మ పరిపక్వత అవ్వదు. ఎందుకంటే అక్కడ తర్వాత నీ వంశం ఉంటేనే కదా. అలాగే సంతానం కావచ్చు, ధాన్యం కావచ్చు, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉండాలి, దారిద్ర్యం తొలగాలి అంటే లక్ష్మీ అనుగ్రహం కావాలి. అందుకని శ్రావణ పౌర్ణమి రోజు మనకి శ్రవణ నక్షత్రం ఉంటుందని గుర్తించి, ఇది శ్రావణ మాసం, అమ్మవారు ఉద్భవించింది అందులో నుంచి, కావున మనం లక్ష్మీదేవి ఆరాధన చేస్తాం. అయితే చేసే విధానం ఏమిటి? చాలామంది అంటుంటే ఏమిటోనండి కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాము, ఏంటో మా బతుకులు అక్కడే ఉన్నాయి. దానికి కారణం ఏమిటంటే దానికి 3 కారణాలు చెప్పింది శాస్త్రం. ఒకటి, మీరు చేసే విధానంలో ఏదో లోపం ఉండొచ్చు, స్పష్టంగా చెప్పింది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఏమిటండి ఆ లోపాలు? చేసేటప్పుడు మన మనసు అక్కడ ఉండదు. మనకున్న కష్టాల వల్ల, వాళ్ళు ఏదో మనసు పెట్టకూడదని పెట్టకపోవడం కాదు, అప్పుల బాధలు ఉన్నాయి, లేకపోతే పిల్లవాడికి ఉద్యోగం రాలేదు, లేకపోతే వాళ్ళ హస్బెండ్కో లేకపోతే ఆ వ్యక్తికో ఉద్యోగం సరిగ్గా లేదు, ఉద్యోగం తీసేసేలాగా ఉన్నారు, లేకపోతే ధనం సరిపోవట్లేదు, అనారోగ్యం, ఏవేవో రకరకాల కారణాలు ఉంటాయి. లేదా ఇంటి అతనికి రెంట్ కట్టాలి, ఓనర్ ఎప్పుడు వచ్చి అడుగుతాడు. ఇన్ని ఆలోచనలతో మనం పూజ ముందును కూర్చుంటాం. మన మనసు దాని మీద కేంద్రీకృతం అవ్వదు. కానీ నేనేమంటానంటే కేంద్రీకృతం అవ్వాలి అంటే అవ్వగలుగుతుంది అని చెప్తాను నేను. ఇప్పుడు మీరు ఒక మంచి పవన్ కళ్యాణ్ మూవీయో, లేకపోతే మంచి రాజమౌళి తీసిన సినిమానో, ఒక మంచి అద్భుతమైన యానిమేషన్ మూవీయో, లేకపోతే ఒక వీడియో గేమో ఆడుతున్నారు అన్ని కష్టాల్లో ఉండి కూడా,
ఆడుతున్న అరగంట సేపు, ఆ సినిమా చూస్తున్న 2.5 గంటల సేపు మీరు కంప్లీట్గా అందులోకి వెళ్తున్నారా లేదా? Yes. వెళ్ళగలుగుతున్నారుగా. అంటే ఏంటి, మనకి అది ఎంటర్టైన్మెంట్గా మనకు ఒక అద్భుతంగా అనిపిస్తే మనం అందులోకి వెళ్ళగలం. అదర్వైజ్ మనం దానిలో కాన్సన్ట్రేషన్ చేయలేం కదా. అంటే ఏంటి, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పూజని నేను ఒక అద్భుతంగా మలుచుకోగలగాలి. ఎప్పుడు మలుచుకోగలం ఆ పూజను అద్భుతంగా అంటే మనకి అక్కడ ఉండే ఒక అద్భుతం తెలిస్తే కానీ మనం దాన్ని అద్భుతంగా మర్చుకోలేం. ఏమిటి అద్భుతం తెలియాలి అంటే, నువ్వు చేస్తున్నటువంటి పూజ కేవలం పటాలకో విగ్రహానికో కాదు. నువ్వు పూజ మొదలుపెట్టగానే ఆచమనం చేస్తాం. ముందు అపవిత్ర పవిత్రోవా అనేటువంటి నామంతో ఇలా జల్లుకుంటాం. దాని తర్వాత ఉచ్చిష్టంత భూత పిశాచ అనేటువంటిది ఒక అక్షింతలు తీసి ఎడమ వైపు వేసేస్తాం. ఆచమనం చేస్తాం. ఇవి స్టార్ట్ చేసి సంకల్పం చెప్పుకొని మీరు గణపతి మంత్రం చదువుతూ ఉంటారో లేదో 100% గణపతి అక్కడ వచ్చి నిలబడతాడు. అమ్మవారిని ఆవాహనం చేసి అమ్మవారి మంత్రంతో ప్రారంభించగానే అమ్మవారు 100% వస్తుంది. వచ్చి తీరుతుంది, ఇంక అందులో ఎటువంటి సందేహం లేదు. వచ్చి మీరు ఎలా చేస్తున్నారు, మీరు పూజను ఎలా చేస్తున్నారు ప్రతిదీ గమనిస్తుంది, ప్రతిదీ అందుకుంటుంది. తాను 100% అందుకుంటుంది అనేటువంటి భావనతో మీరు ఎప్పుడైతే పూజని చేస్తూ ఉంటారో దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఎందుకు చాలామంది పూజ చేస్తూ కూడా ఎందుకు వాళ్ళకి రావట్లేదు ఫలితాలు అంటే వాళ్ళు చేసే విధానం సరిగ్గా లేదు. అర్థమైందమ్మా? మీకు ఎందుకు చాలా చిన్న చిన్న విషయాలు ఉంటాయి. ఏదో ఒక చిన్న కంప్యూటర్ ఆపరేషన్లోనే మనం చేసే కమాండింగ్ సరిగ్గా ఇవ్వట్లేదు. కంప్యూటర్ ఆన్ అవ్వదు, ఆన్ అయినా మనం చెప్పినట్టుగా చెయ్యదు. అంటే ఏంటి, మనకు ఆ ప్రాసెస్ తెలియట్లేదు, ఆ కమాండింగ్స్, ఆ షార్ట్ కట్స్ తెలియట్లేదు. కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి కంప్యూటర్లో, అది మనకు తెలియలేదు. ఇక్కడ మనసు పెట్టి ఉంది అమ్మవారు ఉందనే భావనతో, ఇంకా ఏ ఆలోచనలు చేసుకోకూడదు అనే భావనతో పూజకి ముందుగానే మనం చేయవలసింది ఏమిటంటే అన్ని వస్తువులు ఉన్నాయా లేవా చూసుకోవాలి. చాలామంది చేసే పెద్ద పెద్ద మిస్టేక్స్ ఏంటంటే, చిన్న మిస్టేక్స్గా అనిపిస్తాయి కానీ పెద్ద పెద్ద డ్రాబ్యాక్స్ అవన్నీ కూడా. మనం పూజకు ముందు ఓకే అగరబత్తులు, ఒత్తులు, కొబ్బరికాయ, లేకపోతే పసుపు, కుంకుమ, గంధము, పుష్పాలు అన్నీ మనం ఏవైతే అనుకుంటామో అన్నీ ఉన్నాయా లేవా ఒక్కసారి లిస్ట్రా రాసేసుకొని మొత్తం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పూజ కూర్చొని లేవకూడదు. లేచారా పెద్ద దోషం. ఎలా అంటే అమ్మ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఎవరో ఇంటికి వెళ్ళారు అతిథిగా. ఆ ఇంటికి వెళ్ళగానే ఆ ఇంటి యజమాని రండి లక్ష్మి గారు ఎలా ఉన్నారు ఏంటి అని మాట్లాడు, ఒక్క నిమిషం ఆగండి లోపలికి వెళ్ళారు. ఓ 10 నిమిషాలతో మళ్ళీ బయటకు వచ్చారు. మళ్ళీ 2 నిమిషాలు మాటలు లోపలికి వెళ్ళారు. మీరు ఏమంటారు వెంటనే డైలాగు, ఏమంటే మీకు ఏదో పని ఉన్నట్టుంది నేను మళ్ళీ రానా అంటే మీకేమనిపిస్తుంది? అనవసరంగా వాళ్ళ ఇంటికి వెళ్ళానేమో, వాళ్ళు ఏదో పనులు ఉంటే నేను వెళ్ళినట్టున్నాను కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది కదా. అంటే ఏంటి, అక్కడ మాట్లాడాల్సింది మనం సరిగ్గా ఇది అవ్వకపోయినా, అలా కాకుండా పోనీ మీరు మాట్లాడుతున్నాను ఏదో ఫోన్ చూస్తూ కూర్చున్నాను, మీకు ఎలా ఉంటుంది వచ్చిన అతిథికి? కాన్సన్ట్రేషన్ చేసి ప్రేమగా ఒక ఆప్యాయతతో మాట్లాడాలిగా. మరి అతిథికే అలా ఉంటే దైవం వచ్చింది అక్కడ. అమ్మవారు సాక్షాత్ ఈ లోకాలని మొత్తం శక్తినిచ్చేటువంటి అమ్మవారు. మనం ఎంత శ్రద్ధగా ఉండాలి. అసలు ఇంకా దేవతా పూజకైనా ఎంతో కొంత వాళ్ళు అర్థం చేసుకొని కొంత ఇది ఉంటారు, కానీ పితృదేవతలు అయితే అస్సలు క్షమించరు. మీరు ఏమాత్రం పూజ చేస్తూ ఆ పితృదేవతా కార్యక్రమాలు చేస్తూ వేరే ఆలోచనలోకి పోయారా వెళ్ళిపోతారు. మీరంతా ఊరికే ఏదో ఆ వస్తువు ఇక్కడ ఈ వస్తువు అక్కడ చేసినట్టే కానీ ఏ ఫలితం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇది నేను చెప్పేది 100% సత్యము, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా మనం అన్నీ అరేంజ్ చేసుకొని ప్రతిదీ కూడా మీరు ఒక పుష్పం వేస్తున్నాం, ఓం ఆకాశతత్వాత్మమే పుష్పం సమర్పయామి అన్నప్పుడు ఆ పుష్పం నిజంగా ఆవిడ పాదాల దగ్గర వేస్తున్నాను అని జాగ్రత్తగా ఇట్లా పడేయడం కాదు. అర్థమైందమ్మా? ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు ఇద్దరు, మా తలంబ్రాలు వేసుకుంటారు ఒకళ్ళు తల మీద ఒకళ్ళు, ఇలా వేసుకుంటారు, ఇలా వేసి మొహాన్ని కొడతారా? సార్ ఆలోచించండి. అంటే నువ్వు మనిషి అనే భావన అక్కడ ఉందిగా, అలాగే దేవత అనే భావన అక్కడ ఉండాలి. ఉంటూ ఒక్కొక్కటి ఇప్పుడు మీరు గనక భగవంతుడు అక్కడ ఉన్నాడు, అది చూస్తున్నాడు, వింటున్నాడు అన్నప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? ఆ విగ్రహం తీసి మనం ఒక అలంకరణ చేస్తున్నాం అనుకోండి, ఒక గంధంతో ఓం పృథ్వీ తత్వాత్మనే గంధం పరికల్పయామి అని అలా చేసేటప్పుడు ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని మనం జాగ్రత్తగా ఒళ్ళో పెట్టుకొని వాడికి పౌడర్ రాస్తాం.
లేకపోతే వాడికి ఒక కాటుకు పెడతాం, ఒక బొట్టు పెడతాం, ఎంత సున్నితంగా పెడతాం, అవును. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాం. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు ఇలా ఒక బొమ్మను తీసుకొచ్చి టప్ అని చేసుకొని ఏదో ఇలా చేయం. ఎందుకు చేయము? అయ్యో వాడు ఏంటది పిల్లవాడు. అలాగే ఒక చిన్న చిన్న బొమ్మలు పెట్టుకుంటారు కొంతమంది ఇళ్ళల్లో, చిన్న చిన్న ప్రతిమలు ఉంటాయి, వాటికి గంధము కుంకుమ పెడుతూ ఉంటారు, లేదా ఫోటోలు పెడుతుంటారు. అది బయటకు బాహ్యంగా కనబడడానికి ఒక ఫోటో, కానీ అక్కడ అమ్మవారి శక్తి ఉంది, విష్ణు శక్తి ఉంది, శివశక్తి ఉంది అనేటువంటి భావనతో చేస్తూ ఉంటారు. ఒక శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి అట్లా పెట్టాలి. అంటే ఏంటి, అప్పుడు మీరు అందులో ఆ శక్తి ఉందని భావన, భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక అని ఉంటుంది. అంటే భావన చాలా ముఖ్యం మీకు. భావన అనేటువంటిది లేకుండా మీరు ఎన్ని పూజలు చేయండి, కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టండి, ఎన్ని హోమాలు యజ్ఞాలు చేయండి, ఎన్ని హోమాలు చేసినా చలిమంటలే. ఓకే. అవి యజ్ఞాలు అవ్వవు, హోమాలు అవ్వవు, కేవలం చలికి మంట పెట్టుకున్నట్టే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి భావనతో అమ్మవారికి కలశం పెట్టాలా వద్దా అంటే, కలశం మీకు ఆనమైతే ఉంటే పెట్టండి, లేదంటే పెట్టుకోకండి. పెట్టుకుంటే ఏమి దోషం వచ్చేదేం లేదు. అమ్మో మా వాళ్ళు పెట్టలేదు, నేను పెడితే ఏంటా అనేటువంటి భయం ఏం అక్కర్లేదు. ఎందుకు కలశం ఏమైనా అదేమైనా పెద్ద దాన్ని ఏమంటారు బ్లాక్ మ్యాజిక్కా మీరు చేసేది? అవునా కదా? ఏమోనండి నేను సరిగ్గా చేయకపోతే ఆ క్షుద్రదేవత నా మీదకి వచ్చేస్తుంది అనడానికి. లక్ష్మీదేవి పూజ, దానికి నువ్వు కలశం పెట్టుకోవాలా వద్దా అని 10 సార్లు ఆలోచించేసి అంత అవసరం లేదు. చక్కగా కలశం పెట్టుకుంటాం, ఆ కలశంలో కిందన బియ్యం వేస్తాం, ఒక పళ్ళెంలో ఆ బియ్యం వేసి దాని మీద కలశం పెట్టుకుంటాం. ఆ కలశానికి చక్కగా అలంకరణ చేసుకుంటాం. అందులో కొన్ని యాలకులు, కొంతమంది 3 రూపాయలు 5 రూపాయల కాయిన్లు వేస్తారు, కొబ్బరికాయ పెడతాం. చక్కగా దాన్ని ఈ యొక్క వస్త్రాంతో దాన్ని చుడతారు. కలశం ఎందుకు పెట్టాలి అంటే ఒక యాంటీలాగా పనిచేస్తుంది. మన సంకల్పం నెరవేరడానికి కలశం పనిచేస్తుంది. అలాగే ఆలయంలో ఎలా అయితే ధ్వజస్తంభం ఒక యాంటీనాలా పనిచేస్తుందో దేవతల రాకకి పోక్కి, ఇది అలా పనిచేస్తుంది కలశం. అయిపోయిన తర్వాత ఆ కిందుండే బియ్యాన్ని తీసుకొని ఇంట్లో ప్రసాదంగా చేసుకొని అందరూ తీసుకుంటారు. కాకపోతే కలశంలో ఉన్నటువంటి, కలశం కింద ఉన్నటువంటి బియ్యంతో చేసింది మాత్రం బయట వాళ్ళకి ఇవ్వరు, వేరే సపరేట్గా చేసి పంచుతారు కావాలంటే. ఓకే. కుటుంబ సభ్యులు మాత్రమే తీసుకుంటారు ఇది, వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకున్నటువంటి వారు, బయట వారు కాకుండా వాళ్ళ గోత్రం వాళ్ళు తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఇక ఇక్కడ పూజ చేసిన తర్వాత వాయినాలు ఇవ్వడం ఇట్లాంటివన్నీ చేస్తుంటారు, మీకు తెలుసుగా. ఇచ్చినప్పుడు మనం ఏదైతే ఇస్తామో ఆకులు, వక్క, గాజులు, పసుపు కుంకుమలు, అదేవిధంగా వస్త్రము, ఇవన్నీ ఇస్తాం, అరటిపళ్ళు, ఇవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రహ ప్రభావం ఉండి వీళ్ళకి దోషం పోతుంది, తీసుకున్న వాళ్ళకి ఆ గ్రహ బలం పెరుగుతుంది. తమలపాకులు ఇవ్వడం ద్వారా బుధగ్రహం అంటే లాజికల్ మైండ్, నీ ఆలోచన శక్తి పెరుగుతుంది, అప్పులు తీరుతాయి. గాజులు ఇవ్వడం ద్వారా శుక్రచంద్రుల ప్రభావం అంటే సుఖంగా ఉండడం, మనశ్శాంతిగా ఉండడం పెరుగుతుంది. ఒక్కలు ఇవ్వడం ద్వారా కుజబలం పెరుగుతుంది, అంటే శక్తి వస్తుంది నీకు, కుజదోషం ఏమన్నా పోతుంది. అదేవిధంగా వస్త్రం ఇవ్వడం ద్వారా చంద్రబలం పెరుగుతుంది, అది ఏ రంగు వస్త్రం అయితే ఆ రంగు సంబంధించినటువంటి గ్రహము ప్లస్ చంద్రబలం. అరటిపళ్ళు ద్వారా గురుబలం పెరుగుతుంది, మీకు ఇవ్వడం ద్వారా దోషం పోతుంది, తీసుకున్న వాళ్ళకి బలం పెరుగుతుంది. ఇది దోషము గ్రహ సంబంధించినటువంటి ధాన్యాలు కాదు మీరు వస్తుంది, అవతల వాళ్ళు ఏం మంత్రం చదవట్లే. ఇక్కడ ఏంటంటే ఒక దేవతా కార్యంలో ఒక పార్ట్, తద్వారా ఏమవుతుంది అంటే ఆ మార్పిడి వల్ల ఇది జరుగుతుంది. మనకు చూడండి, చండీ పారాయణాలు, చండీకి సంబంధించిన హోమాలు చేస్తుంటారు ఎక్కడైనా ఆలయాల్లో. ఏం చెప్తారంటే అక్కడ మీరు ధనాన్ని అక్కడ ద్రవ్యం వెచ్చించలేరు, కానీ అక్కడికి వెళ్ళి కూర్చుంటే మీకు 1/4 వస్తుంది అంటారు. అంటే దేవతా కార్య సంబంధించిన దాంట్లో ఒక లక్ష్మీదేవి పూజలో మీరు వెళ్ళి పార్టిసిపేట్ చేశారు, అక్కడ వాళ్ళు ఇచ్చిన వాయనం తీసుకున్నారు, అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, పసుపు కూడా రాస్తారు కాళ్ళకి. అప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న అహం తగ్గిపోతుంది ఎవరి కాళ్ళకైనా పసుపు రాసినప్పుడు. సో ఇట్లాంటివన్నీ కూడా మనకు ప్రక్రియ పెట్టారు. చక్కగా అమ్మవారికి పాయసాన్న ప్రియ అంటారు, పాయసనం పెట్టచ్చు. గూడాన్న ప్రియ అంటారు, గూడాన్న రసిక అంటారు. అట్లే విధంగా హైద్రాన్న రసిక అంటారు, పసుపన్నం, ఇవన్నీ కూడా పెట్టచ్చు. ఎవరికైనా ఆకస్మికంగా ఏదో ఇబ్బందులో పడతామనుకునే వాళ్ళు గారెలు కూడా పెడతారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.